హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్. తమిళ హిట్ మూవీ వీరం హిందీ రీమేక్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి తెలుగులో కాటమరాయుడుగా పవన్ కి కలిసి రాని ఈ కహాని హిందీలో సల్మాన్ కి కలిసి వచ్చిందా? సల్మాన్ ఖాన్ రాధే ఫ్లాప్ తర్వాత చేసిన ప్రయోగం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. అమీర్ ఖాన్ ఫ్లాప్ తో ఢీలా పడిన వేళ షారూక్ పఠాన్ తో హిట్ మెట్టెక్కాడు. దీంతో మరి సల్మాన్ ఖాన్ లా దూసుకువెళ్తాడా, అమీర్ లా సైలెంట్ అవుతాడా అన్న చర్చకి ఈ రోజు ఎండ్ కార్డ్ పడింది. ఇక కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తమిళ్ మూవీ వీరం రీమేక్ కాబట్టి అదే కథని కాస్త మార్చారు తప్ప మొత్తం స్టోరీ సేమ్. 5 అన్నదమ్ములు వైలెన్స్ తో సమస్యలను సాల్వ్ చేస్తుంటారు. వాళ్ళందరి పెద్దన్న సల్మాన్ తన ప్రేయసి కోసం వాయలెన్స్ ని పక్కన పెట్టబోతాడు. కానీ ప్రేయసి ఫ్యామిలీని రక్షించేందుకు మళ్లీ వాయలెన్స్ ని నమ్ముకుంటాడు. ఈ ప్రాసెస్ లో వాయలెన్స్ ని ఇష్టపడని హీరోయిన్ అన్న సల్మాన్ ని యాక్సెప్ట్ చేస్తాడా అనేది బేసిక్ ప్లాట్. భాయ్ జాన్ ని కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అని విడగొట్టినట్టే వీరం కథని పార్టులుగా పీకి బాలీవుడ్ మసాలా యాడ్ చేయబోయారు. ఆల్రెడీ తెలుగులో కాటమరాయుడు అంటూ పవన్ ఈ మూవీ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. అలాంటి కథని హిందీలో రీమేక్ చేసి దానికి తెలంగాణ ఫ్లేవర్ ని, తెలుగు రాష్ట్రాల బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఈ మూవీలో సల్మాన్ తన పాత్రకు తగ్గట్టుగా పర్లేదనిపించుకున్నాడు. ఇక తెలంగాణ సాంగ్ అలానే లుంగి సాంగ్ ఈ మూవీలో ఎనర్జీ లెవెల్స్ పెంచితే రామ్ చరణ్ ఎంట్రీ, వెంకీ పాత్ర సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక మ్యూజిక్ ఓ మాదిరిగా పర్లేదనిపించుకుంది. మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా జస్ట్ యావరేజ్ అనుకోవాల్సిందే అంటున్నారు. వీరం మూవీ హిందీలో రీమేక్ చేస్తే అక్కడి వాళ్లకు కొత్త కాబట్టి అక్కడి వరకు ఓకే. కానీ ఇదే మూవీ తెలుగులో కాటమరాయుడిగా వచ్చాక కూడా హిందీలో రీమేక్ చేయటం వృధా ప్రయాసే అంటున్నారు. ఏదేమైనా కథను అంతా కిచ్చిడిలా ఉందనే టాక్ పెరిగింది. మేకింగ్ నుంచి టేకింగ్ వరకు మిక్స్డ్ టాక్ వస్తోంది.